కాన్సెప్ట్ థింక్ వాడాల్సి థింక్ కాన్సెప్ట్ టచింగ్ ఉండాలి అది. వాళ్ళుంటే ఆ గ్రహం సర్వనాశనం చేసి అంతది చేతికి ఆ గాన్లెట్ ఏదో ఉండిద్ది. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో రేపు మా ఆప్తుడు అందరి కష్టాలు భుజాల మీద మోసే అతి గొప్ప వ్యక్తి స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా ఈరోజు ఎందుకో మార్వెల్ ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. సో మార్వెల్ ఛాలెంజ్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో అయితే అలవోకగా అయిపోయింది. ఎందుకంటే మార్వెల్స్ అంటే మనకు కొట్టిన పిండి కదా. అవును, కొట్టిన పిండి, కానీ అందుకని నాకు కొట్టిన దానికంటే కష్టంగా తీసుకొని వస్తా. తీసుకొని వస్తాను, నేను సరదాగా తీసుకొని సరదాగా ఈ మాటలొద్దు, సరదాలొద్దు. నువ్వు సీరియస్ గా తీసుకుంటే తీసుకో అంతే. నువ్వు ఒక ఛాలెంజ్ కి వస్తున్నప్పుడు నువ్వు హోంవర్క్ చేసుకొని సీరియస్ గా రావాలి. నువ్వు హోంవర్క్ అట్లా కాకుండా నువ్వు నాని ఫోటో మహేష్ బాబు ఫోటో అని చెప్పి హోమ్లెస్. 3 rounds ఉంటాయి. వచ్చి ఒకటేమో గెస్ ద మూవీ మార్వెల్ క్యారెక్టర్ ఒకటి, మార్వెల్ మూవీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ చూసి ఏ మూవీలో గెస్ట్ చేయాలి. అది ఆ క్యారెక్టర్స్ మాత్రం 5 ఉంటాయి, మిగతావి 3-2 అట్లా ఉంటాయి. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా. ఓకే, దేనికైనా రెడీ రండి. 30 సెకండ్లే రాదు దయచేసి, 30 సెకండ్లే. గంటలు ఆలోచించడానికి లేదు. దానికి నువ్వు ఒప్పుకుంటే అంగీకరిస్తేనే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా ఛాలెంజ్ నుంచి. అది 30 సెకండ్లే, టైమర్ కరెక్ట్గా పెట్టుకో. అది ఓకేనా? స్టాప్ వాచ్ పెట్టావా? స్టార్ట్ చేసావా? ఓకేనా? ఓకేనా, రెడీ. కెప్టెన్ మార్వెల్. రాంగ్ ఆన్సర్. ఆగాగు, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా. అయితే ఇది మన స్పైడర్ మ్యాన్ ఫేర్ అవే ఫ్రమ్ హోమ్. స్పైడర్ మ్యాన్ ఫేర్ ఫ్రమ్ హోమ్. అది రాంగ్ ఆన్సర్ గైస్. 2 సార్లు ఛాన్స్ ఇచ్చాను. సీక్రెట్ ఇన్వేషన్. మనోడు ఎవడు అనుకున్నా? ఏజెంట్. సీక్రెట్ ఇన్వేషన్. సీక్రెట్ ఇన్వేషన్. మనోడు తెలియదా నీకు? మనోడు తెలుసు, ఎందుకు తెలియదు? కూడా మన అందుకే ఏలని కూడా పెట్టాను, ఇన్వేషన్ అనేది అర్థమైద్దని. ఫస్ట్దే పోయింది గైస్. కానీ కరెంటు పోయింది గైస్. యూ హ్యావ్ టు బేర్ విత్ అస్, ఎందుకంటే ఇక్కడ కొంచెం వచ్చిందిలే. ఇంకా కరెంటు పోతుంది వస్తుంది, అది మరి అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ మళ్ళీ కరెంటు పోతే ఈ లైట్ పెట్టి చేయడం మొహం మీద, మొహం ఆటో లేకుండా. ఎందుకంటే చూడు, నువ్వు ఎందుకు ఫస్ట్ సినిమాల పేర్లే కదా, సినిమాని చూపించడానికి ఎంత చూసుకోవాలి కదా. అది ఏంది? ఇదేంద్రా సుత్తి 30 seconds పెట్టలేదు, అయిపోయి వచ్చింది. నాకు ఆల్రెడీ 10 seconds అయిపోయింది. డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ కాదు. థోరు. తలకాయ ఉందంటే సుత్తి ఉందంటే థోరు. రాకెట్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ. 3, 2, 1 స్టాప్. అయిపోయింది. థోర్ రంగనాథం. అవును, నేను చెప్పాను థోర్ అని. థోర్ ఏంది? థోర్ 3 పాటలు ఉన్నాయి. థోర్ 3 పాటలు ఉన్నాయి. థోర్ ఉంది, థోర్ రంగనాథం ఉంది, థోర్ లవ్ అండ్ టండర్ ఉంది. ఇంట్లో ఎంతమంది? థోర్ 3 పాటలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? థోర్ 3 పాటలు ఉన్నాయి. చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? నేను చెప్పాను వీడు కాదు అది ఇది అంటే థోర్ నేను కాదు అనలేదే, చెప్పాను కదా. నేను చెప్పానన్నా, నువ్వు కన్ఫర్మేషన్ చేయలేదు. నువ్వు అబ్బా ఇట్లా మాట్లాడు బాక. కన్ఫర్మేషన్ ఏం చేయలేదు. థోర్ రంగారావు కదా వచ్చింది. థోర్ రంగనాథం ఇదిగో బాక్సింగ్ కొట్టుకుంటారు. ఇదిగో షిప్ లో, స్పేస్ షిప్ లో చొప్పని వెళ్ళిపోతాడు, తీసుకొని ఇద్దరు కొట్టుకుంటారు. థోర్ రంగనాథం వస్తాడు. ఎలక్ట్రిక్ చెప్పాను కదా అప్పటికి, సుత్తుందంటే థోరే అని. అవును, థోరే ఉంది. థోర్లో ఏంది? రంగనాథమా? థోర్ 2నా? ఇది చెప్పు. ఇద్దరం చెల్లుకు చెల్లె, కానీ నాకు 1/2 point వేసుకోవచ్చు. ఎందుకు అవసరం మాటలు మాట్లాడు బాగా. ఇక్కడ ఇది నొక్కు, 30 seconds నొక్కు. దీపం ఏంది? మా ఇంటి దీపమా? ఇంటికి దీపం వెళ్ళాలి. రేంజర్స్ రెంచిది, రేంజర్స్
విన్స్ ఉంది కదా. అవెంజర్స్. ఆ? అవెంజర్స్ ఏది చెప్పే టైం అయిపోతుంది. వాట్ ఇస్ యువర్ ఫైనల్ ఆన్సర్? ఏం చెప్పకపోతే ఏందా లైట్ అయింది? ఏం చెప్ప 2 seconds ఏం చెప్పకపోతే ఏం తీసుకోను. అవెంజర్స్. ఓకే, రైట్ ఆన్సర్. ఇక్కడ అవెంజర్స్ ఏంది? ఇదేంది ఇది అసలు? ఇదేంది దేనా దాన్ని? అవెంజర్స్ రైట్ ది ఆన్సర్. అవెంజర్స్. ది అవెంజర్స్. ఓకే ఓకే, నేను ఇచ్చేసా. ది చెప్పకపోయినా కూడా ఇచ్చేసా. ఓకే, అవెంజర్స్ లో మళ్ళీ రకరకాలు ఉన్నాయిగా. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అయినా నేను ఇచ్చాను. నాది అరే నువ్వు కరెక్ట్ గా నీకు హోంవర్క్ రాదురా నీకు. Homework ఎందుకు? సరే ఇది చెప్పురా, ఇది చెప్పు. ఇది చెప్పపోతే వేస్ట్ రా, ఇది చెప్పపోతే వేస్ట్ రా. ఒక నిమిషం ఉండు, రెడీ స్టార్ట్. ఇది చెప్పపోతే వేస్ట్ అసలుకి. ఎంతకంటే ఈజీ ఎవడు ఇవ్వడు. నీకు పాయింట్ రావడం కోసం చెప్తున్నాను. అవెంజర్స్ ఎండ్ గేమ్ అల్లాడిచ్చు. ఎందుకు నేను అట్లా చెప్పగలిగి చెప్పు. నేను చెప్పింది నేను చెప్పనా? నీకు మైండ్ పోయిద్ది. నాకు తెలుసు, నాకు నువ్వు మైండ్ కొట్టంగా నేను గెస్ట్ చేసింది అది. నేనేం చెప్తున్నా అంటే ఇదిగా హల్క్ వాడు ఇస్తాడు, ఇది ఇస్తాడు. హల్క్ వచ్చి యాంట్ మ్యాన్ కి ఇదిగో తినని చెప్పి ఇస్తాడు శాండ్విచ్. అట్లా శాండ్విచ్. ఆ శాండ్విచ్ చూసి కనిపెట్టాను. అదే ఆన్సర్. అట్లుంటిది మంది అవెంజర్స్ నాలెడ్జ్ అట్లుంటిది. మార్వెల్స్. ఓకే, ఇద్దరం ఒక పాయింట్ వచ్చింది. పాయింట్ వచ్చింది. చెప్పు. చాలా ఈజీ, డెడ్ ఈజీ. చెప్తున్నాడు. 10 seconds ఎక్కువ ఇచ్చినట్టు. ఎందుకు డెడ్ ఈజీ అంటున్నావు? ఎందుకు అంత డెడ్ ఈజీ? రెండే అక్కడ ఉంది నీకు, అది కూడా చెప్పొద్దు ఇంకెందుకు. వీడు బ్యానా? ఈడెవడు కళ్ళు మూసుకున్నాడు? ఇందిరా అసలుకి అది దాని అర్థమైంది అసలుకి. ఇందాక నువ్వు అది చూపించినప్పుడు చెప్పలే నేను. అర్థమైందంటే నీకు మార్వెల్స్ మీద నీకు పట్టు ఉంటే తెలిసిద్ది అది నీకు. అట్టేస్తాం. హల్క్, షీ హల్క్, టైం హల్క్, హల్క్. డేర్ డెవిల్ ఆడు గుడ్డోడు, వీడు వచ్చేసి వెళ్ళను లావు ఉంటాడు వెళ్ళను. గైస్ ఇది చెప్పావంటే దీంట్లో మూవీస్ దాంట్లో మనం గెలిచినట్టే. కానీ చూపి డేర్ డెవిల్ అరే గుడ్డోడు అన్నప్పుడు చెప్పాలరా నువ్వు. గుడ్డోడు కాదు అంటే కళ్ళు లేని అతను. మళ్ళీ గుడ్డోడు అంటే అది దట్ ఈస్ నాట్ రెస్పెక్ట్ఫుల్. ఐఎమ్ సారీ ఫర్ దట్. హీస్ అ బ్లైండ్ మ్యాన్. చెప్పు. ఏంద్రా బూంది చెప్తాడు, బాగా చెప్తాడు. తల నుంచి తీసుకొని ఇలా తీసుకొని చేతులు పెట్టుకొని దగ్గర పెట్టుకొని చూసుకొని చేసుకొని చెప్తూ. టైం ఆన్ చేసుకోవా? టైం ఆల్రెడీ 10 seconds అయిపోయింది. 10 seconds అయిపోయింది. 20 seconds ఇస్తాను నీకు. వీడు తీసుకొచ్చి నేను అనుకున్నా అసలు డేర్ డెవిల్ది గుర్తు రాలేదు. నా కళ్ళద్దాలు పెట్టుకుంటే డేర్ డెవిల్ గుర్తు పెట్టుకుంటే కళ్ళు మూసుకుంటే గుర్తు పెడతాం. క్లాప్స్ మిషన్, టైం మిషన్. ఇది ఏందో తీసుకొచ్చాడ్రా బాబుడు. ఏంది తీసుకొచ్చేది? చాలా ఈజీ అది. వాడికి తెలియట్లేదు. కాన్సెప్ట్ పరంగా వెళ్తున్నాం మనం. కరెక్ట్ నెంబర్ 1 ఇచ్చే నేను. కాన్సెప్ట్ తీసుకొచ్చేస్తా అట్లా. ఇక 5 seconds, 3 seconds, 2 seconds, 1 2 3. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ. ప్రతిదీ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అని కనీసం ఈ బిళ్ళ చూసేనే చెప్పొద్దు అంటారు నువ్వు. ఈ బిళ్ళ ఏంది? టైప్ చేస్తాడు మన గుండు మాస్టర్. లాస్ట్లో టైప్ చేస్తాడు. నువ్వు కెప్టెన్ అమెరికా కాదు, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో చిటికేయంగానే మొత్తం బాద్ది. మళ్ళీ వేసి ఇది చెయ్యి కూడా పెట్టించాను గ్లౌజ్. ఇదిగోరా మళ్ళీ. థానోస్ అంత కష్టపడి అంత పెద్ద తయారు చేసి వీడు గ్లౌజ్ పెట్టాడు. థానోస్ అంత కష్టపడి అది చేసుకున్నాడు. కాదు, ఐరన్ మ్యాన్ అంత కష్టపడి చేసాడు. కాదు, విలను వాళ్ళకి వెళ్ళి వాళ్ళుంటే ఆ గ్రహం సర్వనాశనం చేసి అంతది చేతికి ఆ గాన్లెట్ ఏదో ఉండిద్ది అది తయారు చేసుకొని ఇస్తే ఈడు గార్డెనింగ్ చేసి గ్లౌజులు పెట్టాడు. ఇదిగో మళ్ళీ అంత టైప్ చేసి విలను మణులు గ్లౌజ్ తీసుకొని ఒక్కసారి టర్గా పుఫ్ మొత్తం అంతా వెళ్ళిపోయినప్పుడు లాస్ట్ లో చివరిలో ఇది మంత్రసారి నెంబర్ నొక్కుతాడు కదా, అది కెప్టెన్ మార్వెల్కి వెళ్ళిపోయింది. అది అట్లా ఇప్పుడు అది ఏంది అంటుంది ఇన్ఫినిటీ వార్. అసలు ఎంతకంటే దుర్మార్గం ఏముంది చెప్పండి గైస్. ఓకే, ఎనీవే డ్రా అయింది. ఫస్ట్ రౌండ్ డ్రా అయింది. నేను వాడు ఒక్కొక్కటే చెప్పాం. నెక్స్ట్ గెస్ ద మూవీ బై ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ చూసి గెస్ చేయాలి. ఓకే నైస్. టక్కన గెస్ చేస్తాను నేను. అది గెస్ చేయరా. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ. ఓకే, రైట్ ఆన్సర్. అంతలోకి రా మనకి. చిన్న నీకు ఈజీది ఇచ్చేలా. నెక్స్ట్ ఈజీ ఏంది నీకు కావాలని ఈజీది ఇచ్చేలా అబ్బా. ఇది నెక్స్ట్ మాటలు ఎందుకు? నెక్స్ట్ టఫ్ ఉండిద్ది. ఇది చెప్పు. అసలు ఏం కనపడుతున్నాడు అన్న బాగా. ఇది పెంచుకో. ఇప్పుడు చూడు. థోర్. ఏంటిది? థోర్ రా. అదే థోర్. ఏది
ఏదంటే థోర్లో చాలా పార్ట్స్ ఉన్నాయి, ఏది? థోర్ డార్క్ వరల్డ్. హ్యామ్దాలే ఏదో ఉండి చూడు మనోడు. అవును, ఇది గేట్ ఓపెన్ చేస్తాడు మనోడు. ఓకే. సో గైస్ మొత్తం మీద వాడొకటి నేను ఒకటి చెప్పాము. ఫాస్ట్గా చెప్పారు, పర్లేదు. ఇప్పుడు చూద్దాం, అది చెప్పు. చెప్పు 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 తీసుకొని కొట్టు. ఇదేంది అసలు? ఇది అసలు ఉందా అసలు ఈ సినిమా ఒకటి? ఎందుకు లేదు, సినిమా ఉంది, ఐకానిక్ సీన్ అది. నువ్వేం మార్వెల్ ఫ్యాన్ నాకు అర్థం కావట్లేదు. ఐకానిక్ సీన్ అది. సీన్ చూసినట్టు అనిపించట్లేదు. చూసింది కాబట్టి తీసుకొని వస్తాం. ఏ అసలు అది బిల్ల కుక్క పిల్లలు ఉన్నట్టున్నాయి. 3, 2, 1 ఐరన్ మ్యాన్ 3. నాకు తెలిసి నువ్వు అంత యాక్షన్ చేసినప్పుడు ఐరన్ మ్యాన్ 3 నాకు తెలిసి. ఇప్పుడు నేను చూపించేది వీడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గుర్తుపట్టడు. ఇది మనం గెలవబోతున్నావు. సో దయచేసి కింద క్రేజీ టోన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు గుండెల మీద చేసుకుని పనులు చేసుకోవచ్చు. పొడుకోవటం కదా, పొద్దున పడుకుంటాం కదా, పనులు చేసుకోవచ్చు. ఓకే చూద్దాం ఆ మాత్రం కూడా చూద్దాం ఎంత ఉంది. ఇది ఏం దానికి అంత ఇది ఇచ్చేవేంది? ఎటర్నల్స్ అది. ఇది ఎంత హైప్ ఇచ్చేవి. నేను ఇంకేదో చెప్తాం అనుకున్నానే. ఆ సీన్ ఉండేది ఎటర్నల్స్ ఒక్కడే. ఇది చెప్తాం అనుకున్నాను. ఇది సరే, అదైతే కళ్ళు మూసుకొని చెప్పేవాడిని. అది హల్క్ కూడా కొడితే కదా వెళ్ళేది. అది ఏదో ఫల్ట్రాను మనకి ఈ జబ్బా ఆగడండి. అరే ఇది వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. విషయం ఉంది. అరే ఫ్రేమ్ నేను మార్వెల్స్ మూవీస్ అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ గుర్తుండిద్ది మొత్తం గుర్తు. సరే మీకు ఒకటి క్విజ్. ఇది ఏ మూవీ లేదు, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇది ఏ మూవీ లేదో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి, చూద్దాం. చెప్పమంటావా? నాకు తెలుసు. చెప్పదు, వాళ్ళకి ఇస్తే నీకు. సో ఇప్పుడు వచ్చేసి మార్వెల్ క్యారెక్టర్స్. ఇప్పుడు మార్వెల్ క్యారెక్టర్స్. సో రెండు డ్రా అయింది. ఇది మెయిన్ది, ఇది డ్రా అయింది, ఇది మెయిన్. దీంట్లో 5 ఉంటాయి గైస్. నీకు ఫస్ట్ ఈజీ ఇస్తాను కావాలని. చాలా అది నీకు చెప్పబోతే ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు. గెస్తే మూవీ క్యారెక్టర్ అది చెప్పబోతే నేను ఇంక వెళ్ళిపోతుంటాను. నేను శుభారంభం చేద్దామని ఇచ్చా. డూప్ మాటలు మాట్లాడబా. డూప్ మాటలు కాదు, ఒరిజినల్ మాటలేవి. 10 రింగ్ బా మ్యాన్ 10 రింగ్. ఏంది అసలు నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ నీకు 5 seconds ఉంది. హోల్డ్ పెట్టు. మామూలుగా నువ్వు దీన్ని ఏ థీమ్ లో తీసుకున్నావు అని చెప్పంటున్నాను. నువ్వు ఏ థీమ్ లో తీసుకున్నావు? మ్యాంటస్ బాగుంటస్తా. అది ఎందుకురా నీ మొహం ఏంది? షాంగ్‌చి 10 rings రా. షాంగ్‌చి కూడా ఆడికి డ్రెస్ కూడా వేసి పెట్టాను. నేను డ్రెస్ వేసి పెట్టా షాంగ్‌చి. నువ్వు ఇంక అది కూడా చెప్పకపోతే ఎందుకు? కలర్ మార్చి 10 rings నేనే ఈజీగా ఉంటుంది అని చెప్పాను. ఈ డబ్బా వేస్ట్ చేసి ఎలా చేసావురా? గైస్ ఈ ఛాలెంజ్ మాత్రం మనమే గెలుస్తాం సార్. మేబీ గెలవచ్చు, ఎందుకంటే అది షాంగ్‌చిది నేను మిస్ అయ్యాను కాబట్టి. ఇట్లాంటి ఈజీ బాగా రేట్ నేను నాకు చెప్పు. రైట్ ఆన్సర్. షీహల్క్ అట్లాంటి అస్సలు ఈ బాగా సరే నన్ను అవమానించినట్టు. సరే చెప్పు. క్విక్ సిల్వర్ బా క్విక్ గా ఉంటా. మన క్విక్ సిల్వర్ క్విక్ గా ఉంటా. అంటే నువ్వు అనుకున్న కాన్సెప్ట్ నేను క్యాచ్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు క్యాచ్ చేసావుగా. ఇప్పుడు క్యాచ్ చేసావు. వెరీ గుడ్ చూద్దాంగా. ఇది చెప్పు. ఇది ఆన్ చేసి 2 సెకండ్స్ వెయిట్ చేసేసేసి నువ్వు కానీ అంతే. 5 సెకండ్లు చూసాడు కాబట్టి నువ్వు తల అట్లా ముందుకు రా. బాగా లైట్ గడ్డు పడుతున్నావు, బ్లాక్ షేడ్స్ పడతాయి. ఇది ఏంటంటే పెద్ద మూవీ క్యారెక్టర్ నేమ్ కెప్టెన్ మార్వెల్లా మహేష్ బాబా ఎడటం కాదు. నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఎస్ అని అంటే నేను ఎస్ ఓకే కొట్టి టిక్ కొట్టేసేసుకుంటా ఆన్సర్ షీట్లో. 2, 1, 0 కెప్టెన్ మార్వెల్ అనుకో. స్టాప్. రాంగ్ ఆన్సర్. ఏంది ఇది?
ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యానా? ఇదేంటిది? స్టార్, స్టార్కి పేర్లు ఏమంటాయి చెప్పు? నక్షత్రం. స్టార్కి ఒక స్టార్ పేరు ఉంటుంది, స్టార్కి ఒకటి నెబుల్లా. అది ఏంద్ర అసలు అరే ఏంద్ర ఇది? మరి అదే చెయ్యి, ఇదిగో అంటే చెయ్యి, నెబుల్లా రోబో చెయ్యి ఉంటది, కత్తితో పోరాడిది కదా నెబుల్లా. రెంచ్ ఎందుకు వచ్చింది? రెంచి పెట్టి తిప్పుతాడు. రెంచితో కూడా సెట్ చేస్తుంది నెబుల్లా. స్టార్ నెబుల్లా స్టార్. ఇంతకంటే ఘోరం ఉండిద్ది చెప్పు, ఇంతకంటే ఘోరం ఉండిద్దా? అరే ఇంటిచ్చావులేరా? రెండు. సరే సరే, నువ్వు రెండు చెప్పే, నేను ఒకటి చెప్పా, ఒకటి తప్పు చెప్పా నేను, రెండు అయితే. మూన్ నైట్ కానీ మూన్ నువ్వు ఇటు పెట్టే చూసావరా, మొహం మీద కొట్టాలి నిన్ను. కొడుదులే. మూన్ నైట్ అట్ట పెట్టే చూసావా, మొహం మీద కొట్టాలి. కొడుదులే. ఇప్పుడు వస్తుంది మైండ్ బాగా చూడేది. సో గైస్, మీకు ఇంకో క్వశ్చన్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూవీ మార్వెల్ క్యారెక్టర్ పేరేంటి కింద గెస్ట్ చేయండి. ఏందయ్యా? అవును, ఆ క్యారెక్టర్ యొక్క నువ్వు క్యారెక్టర్ ని ఎట్లా తీసుకొని వచ్చావు? నేనేంటి క్యారెక్టర్ తీసుకొని వచ్చావా? నేను క్యారెక్టర్ యొక్క తత్వాన్ని పెట్టాను దాంట్లో. లాస్ట్ చెప్పులా ఏంద్రా నువ్వు? రష్యా, బ్లాక్ విడో. రైట్ ఆన్సర్. అంతే, అది నువ్వు ఇప్పుడు పొద్దున పెట్టాను. ఇప్పుడు వచ్చింది. పొద్దున పెట్టడం కాదు, లైన్ లో పడ్డాడు. రష్యా అది ఫ్లాగ్ పెట్టావు కాబట్టి వాళ్ళు రష్యాకి వెళ్తారు కదా బ్లాక్ వీడియోలో, అట్లా చెప్పా. రష్యా ఫ్లాగ్ ఈ కాళ్ళకి ఇది పెట్టుకొని స్టార్టింగ్ లో ఫస్ట్ సీన్ అదే కదా. ఈ టైం ఎంత ఉంటాయి, కొంచెం ఇష్టం ఉంటుంది. నేను చెప్పు. ఫెంటాస్టిక్ ఫోర్ విత్ అట్టంటే ఎట్లా? నువ్వు అట్టంటే ఎట్లా? కానీ టైం వేస్ట్ చేయవాలి. మ్యాన్ ఫైర్ 4, మ్యాన్ లిట్ 4. లేదు, హ్యూమన్ టార్చ్. ఫెంటాస్టిక్ ఫోర్ అని పెట్టి కాడ హ్యూమన్ టార్చ్. మనోడు నేను మంట మనిషి అని పిలుచుకుంటానయ్యా అతన్ని. పిలుచుకుంటే నాకెందుకు? నేను మంట మనిషి అని పిలుస్తాను. ఇప్పుడు ఎన్నైనాయి? 3 అయితే నువ్వు 3 అయినాయి. 3 నేను ఒకటి చెప్పాను. 3 నువ్వు 2 చెప్పావు. 4 అడిగావు అనుకుంటున్నాను. నువ్వు 4 అడిగావు, నేను 3. 4 అడిగితే నువ్వు 3 కరెక్ట్గా చెప్పావు, ఒకటి తప్పు చెప్పావు. నువ్వు 3 అడిగితే నేను 2 కరెక్ట్గా చెప్పా, ఒకటి తప్పు చెప్పా. ఇప్పుడు ఇది చెప్పాను అనుకో, 3 సమానం అయ్యిద్ది, లాస్ట్ది రాటు తేలిద్ది. నువ్వు 4 అడిగితే నేను 2 చెప్పాను, 2 రాంగ్ చెప్పా. షాంగ్‌చి ఒకటి, షాంగ్‌చి 10 రింగ్స్. ఇప్పుడు ఈ 2 రాంగ్ చెప్పాను. నేను న్యాయంగా ఉంటా గైస్, నేను కరెక్ట్ వెరీ గుడ్. 3 అడిగాడు, ఇదిగో. నువ్వు 3 అడిగితే 2 కరెక్ట్గా చెప్పా నేను, ఇదిగో. వెరీ గుడ్. ఇది చెప్పు. ఇది 4వది నీది. ఏం తెస్తున్నావో ఏం అర్థం నాకు. మరి నువ్వు ఇందాక ఎట్లా అర్థం చేసుకుని చెప్పు? కాన్సెప్ట్ థింక్ వాడాల్సి థింక్ కాన్సెప్ట్ టచింగ్ ఉండాలి అది. ఏందిరా ఇది? అయిపోయింది ఇప్పుడు. ఆల్మోస్ట్ 15 సెకండ్లు అయిపోయింది. ఎవరు 15 సెకండ్లు ఇస్తాను, 10 సెకండ్లు అయిపోయింది. పెట్టుకోవాలి నాకు అచ్చట 10 సెకండ్లు అయిపోయింది. 20 సెకండ్లు 30 సెకండ్లు మళ్ళీ ఆపాడు రీడు ఒకడు ఆవుదో మహోడు. ఏంటోని ఇట్లా నాకు ఇసుకిచ్చొద్దు. ఎంత టైం తీసుకున్నారా మొత్తానికి? ఎంత టైం తీసుకున్నా? నిమిషం తీసుకున్నారా నువ్వు? వల్లే తెలివిగలవాడు గాయస్. నిమిషం తీసుకున్నా కానీ వల్ల కాటలేదే. కళ్ళు అవే కళ్ళు ప్లస్ వాళ్ళు మానే గులాబీల గుండెలో చెవులు కన్ను 5 4 3 2 1. తెలియట్లేదు, ఏందో కూడా అర్థం కావట్లేదు. ఐరన్ మ్యాన్ అనుకుంటున్నాను నేను. రాంగ్ ఆన్సర్, కానీ దగ్గర దాకొచ్చు. విషను ఆడెట్ట విషన్ అవుతాడు రా. చెప్తానండు. ఆల్ట్రాన్ ఇది 2తో కలుపుతారు వాళ్ళు. వైరస్ వచ్చేసి గిజ్ అని చెప్పి కలిపోతా ఉంటారు, తర్వాత బ్లాస్ట్ అయ్యిద్ది. ఇది కళ్ళు, విజన్ కళ్ళతో చూసేదాన్ని విజన్ అంటారు. ఇది మణి విజన్ మనీ. ఎందుకంటే నన్ను చంపేయడం బెస్ట్. నువ్వు విజన్ మనీ రాది. సర్లే 4 2 చెప్పావు. నేను ఎట్లాంటి కుండీ తేలేదు గైస్. లాస్ట్ది టైమర్ పెడదాం ఆగు. స్వాట్ సెవెన్స్
అలాంటిది మార్వెల్లో ఇంతవరకు తయారు చేయాలి, నువ్వు ఇంకా తయారు చేయాలి. మార్వెల్ తోలకు పంపి. స్వాడ్ మిషనా? స్వాడ్స్ పెట్టావు. పర్సన్ పేరు ఇది. మార్వెల్ క్యారెక్టర్ రా, అంతే. మార్వెల్ క్యారెక్టర్ అంతే. పర్సన్ పేరు, ఇది పేరు అంటే 8 7 బగ్గి 5 బగ్గి 3 2 బగ్గి. వార్ మిషన్. ఆర్మిషన్ అంటే మనోడా? ఐరన్ మ్యాన్ వార్ మిషన్. గైస్, ఐరన్ మ్యాన్ వార్ మిషన్ ఎట్లా తీసుకొని వస్తావు క్రాంతి నువ్వు? వార్ మిషన్ రాడు పేరు, ఐరన్ మ్యాన్ లో ఉంటాడు కదా, వార్ మిషన్ అని చెప్తున్నాను రా. వార్ మిషన్ 2 కొట్టుకోండి, వారు పక్కన మిషన్ ఉంది, వార్ మిషన్. నీ అంత సుత్తిది అలా నేను కాదురా. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ తీసుకుంటావు, వార్ మిషన్ ఎందుకు? మనోడు వార్ మిషన్ లేదంటారా? వార్ లో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. నీకు వద్దంటే అట్లా కుదిరిద్ది. అసలు నేను భయంకరమైన తేలా నీకు. కిల్లు గిల్లు కొన్ని తెచ్చేవాడిని గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీలో. చెప్పు. నువ్వు నన్ను చంపురా. ఏందిరా అది? నువ్వు ఇప్పుడు ఏంది, నేను ఇడు ఆకాశంలోకి వెళ్ళి ఆడు పురుగయ్యి ఈ పురుగయ్యి దాంట్లోకి వచ్చి నిద్రపోయి వెళ్తుందంటే 30 సెకండ్ల పైన పెట్టిన, అప్పుడు 10 సెకండ్లు అయిపోయింది. నాకు మైండ్ డన్నా అనుకుంటా. ఓకే అంటే నేను ఇది చేస్తాను, ఫిక్స్ చేస్తాను. ఓకే కదా? రా నువ్వు ఓకే అనుకో, ఓకే అంటే ఫిక్స్ చేస్తాను. లేదంటే టైమర్ అయిపోయింది దాకా వెయిట్ చేయమని. నువ్వు ఛాన్స్ ఉంది నీకు. ఓకే యాంట్ మ్యాన్ అయిపోయింది టైం. మ్యాంటిస్ అవి మ్యాంటిస్ పైన కొమ్ములు పెట్టుకున్నట్టు చూసా. ఇదిగో గెలాక్సీలో ఉంటది, పురుగుల్లాగా పైన తలలో ఇలా ఉంటది. ఇదిగో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఆ స్టార్ లో తిరుగుతూ ఉంటది. తల మీద పట్టుకొని నిద్ర బుచ్చిద్ది దాన్ని. మైకంలోకి వెళ్ళిపోతారు. థానోస్ అంత తోడినే మైకంలోకి తీసుకెళ్ళింది మ్యాంటిస్. అది ఆన్సర్ అంటే. డ్రా అయింది మరి కుండీ తెచ్చాడు. కుండీ తీసుకురాలేదు, నేను కాన్ఫిడెంట్ గా వార్ మిషన్ బెస్ట్ నీ దానికంటే, నీ కుండీ ఆటల కంటే. అది గైస్ మనమైతే డ్రా చేసాము నైపుణ్యంతో. వీడు హోంవర్క్ సరిగ్గా చేయలేదు, నేను పర్ఫెక్ట్. హోంవర్క్ చేయటం కాదు, నేను నిజాయితీకి తీసుకొని వచ్చా. సరే నేను హోంవర్క్ చేయలేదు, గెలిచావా నువ్వు? నేను హోంవర్క్ చేయలేదు, గెలిచావు నువ్వు. హోంవర్క్ చేసినా కూడా నువ్వు గెలవలేదు. ఎందుకు ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఎందుకు ఉపయోగం చెప్పు. మీకు అర్థమైపోయింది, ఈ దీంట్లో మీకు అర్థమైపోయింది. సరే సరే, నువ్వు లాస్ట్ ఏమన్నా డిసైడింగ్ ఏమైనా పెడతావా? నాకేం అవసరం లేదు. అది గైస్ భయపడ్డావు నువ్వు, భయపడ్డావు. నెక్స్ట్ ఓడిపోయాడు. డ్రా అయింది కదా, ఓడిపోతావు అని చెప్పి భయపడ్డావు అని చెప్పి. అది అవసరం లేదు. డ్రా అయిపోయింది. ఓకే. అండ్ రేపు యాక్చువల్ గా నెక్స్ట్ వీడియో ఫ్రైడే రావాలి కదా, కాకపోతే రేపే అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే రేపు స్పైడర్ మ్యాన్ ఉంది కాబట్టి దానికి రివ్యూ చెప్తామని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా రివ్యూ పడుద్ది, అది అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. సో అది గైస్, ఇంకో లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అది విషయం. ఉంటాం. బాయ్ బాయ్.